నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తానన్న పవన్, డీలిమిటేషన్తో నష్టం జరగదని విశ్వాసం. ఉగాదికి అమరావతిలోని వెలగపూడిలో P4కి శ్రీకారం. 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుని ప్రారంభించనున్న సీఎం. నేడు వార్షిక బడ్జెట్కి ఆమోదం తెలపనున్న టీటీడీ బోర్డు. 30 అంశాలపై తీర్మానాలు చేసే అవకాశం. రాజమహేంద్రవరంలో 2 దొంగలు అరెస్ట్. 31 బైకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. సౌదీ కేంద్రంగా నేడు ఉక్రెయిన్ రష్యా చర్చలు. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ప్రయత్నం. బెట్టింగ్ యాప్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం పైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందైతే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే పలువురిని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ సంబంధించి కూడా పంజగుట్ట పోలీసులు విచారణ చేపట్టిన సంగతి తెలిసింది. అయితే ఈరోజు యాంకర్ శ్యామల విచారణకైతే కొద్దిసేపటి కిందనే పంజగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే చేరుకోవడం జరిగింది. తన న్యాయవాదితో పాటు తర్వాత అతనికి సంబంధించిన నోటీసులో పేర్కొన్న అంశాలకు సంబంధించి కూడా ఎక్కడైతే ఏవైతే బెట్టింగ్లకు సంబంధించి కూడా ఒప్పందం చేసుకోవడం జరిగిందో వాటికి సంబంధించిన పత్రాలను కూడా తీసుకురావాలని చెప్పి కూడా పోలీసులు కోరినట్టు కూడా తెలుస్తుంది. అయితే అదేవిధంగా న్యాయవాదితో పాటు తర్వాత పత్రాలను కూడా పోలీస్ స్టేషన్కి అయితే ప్రస్తుతం అయితే ఆమె పంజగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే చేరుకొని విచారణకైతే హాజరైతే కావడం జరిగింది. అయితే ఇప్పటికే బెట్టింగ్ యాప్ల వ్యవహారంపై కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్ మొత్తం 11 మంది పైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తులు చేస్తున్న సంగతి తెలిసింది. అయితే దీంట్లో 4గురిని ఇప్పటికే ఇటు టేస్టీ తేజతో పాటు తర్వాత కానిస్టేబుల్గా ఉన్న కిరణ్ గౌడ్, తర్వాత 2 రోజుల కింద అయితే రీతు చౌదరితో పాటు తర్వాత విష్ణుప్రియకు సంబంధించి కూడా విచారణ అయితే పోలీసులు అయితే తీసుకోవడం జరిగింది. మొత్తం వీరిద్దరిని అయితే సుదీర్ఘంగా పోలీసులు అయితే విచారణ చేయడం జరిగింది. దాంట్లో ఈ ఫోన్ ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి కూడా ముఖ్యంగా బెట్టింగ్ వ్యవహారం సంబంధించి ఒప్పందాల పైన కూడా ఎప్పుడు నిర్వహించడం జరిగింది, అది ఎవరు కన్సల్ట్ కావడం జరిగింది, దాని నుంచి ప్రచారం ఎందుకు చేశారన్న కోణంలో కూడా పలు విధాలుగా పోలీసులు అయితే వాళ్ళని అయితే ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. అయితే మరొకసారి కూడా వారిద్దరిని రీతి చౌదరితో పాటు విష్ణుప్రియను కూడా మరొకసారి పోలీసులు అయితే విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులు ఇచ్చినట్టయితే తెలుస్తుంది. అయితే రేపు వారిని విచారణకైతే హాజరు కాయే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కానీ మరొక పక్క ఇదే పిఎస్లో ఈ కేసుకు సంబంధించి కూడా 11 మందిలో యాంకర్ శ్యామల పేరు కూడా పోలీసులు అయితే చేర్చడంతో కూడా ఆమె గత వారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఎక్కడైతే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందో వాటిని ఎఫ్ఐఆర్ని కొట్టివేయాలని చెప్పి కూడా హైకోర్టులో క్రాష్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే హైకోర్టు విచారణ జరిపించిన అనంతరం కూడా పోలీసులకు కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఆమెను అరెస్ట్ చేయకుండా తర్వాత విచారణ చేపట్టాలని చెప్పి కూడా పోలీసులకైతే చెప్పడంతో కూడా ఆమెను పోలీసులు ఈరోజు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత ఈరోజు ఉదయం సరిగా 9 గంటల సమయం కాముందుకే ఆమె పోలీస్ స్టేషన్కి అయితే చేరుకొని విచారణకైతే ప్రస్తుతం అయితే హాజరు కావడం జరిగింది. కానీ బెట్టింగ్ యాప్ల ప్రచారం చేయడంతో కూడా ఎంతో మంది అమాయకులకు సంబంధించి కూడా వారు అప్పులు తీసుకువచ్చి తర్వాత దాంట్లో పెట్టి కూబీలో తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తెలంగాణలో పెరిగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీని నేపథ్యంలోనే పోలీసు యంత్రాంగం కూడా మొత్తం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వారిపైన కూడా ప్రస్తుతం అయితే కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగానే పంజగుట్టలో 11 మంది, తర్వాత మియాపూర్కు సంబంధించి కూడా మొత్తం దాంట్లో ప్రముఖ నటులతో పాటు ఇన్ఫ్లుయెన్స్, తర్వాత యాంకర్లకు సంబంధించి టీవీ యాంకర్లకు సంబంధించి కూడా మొత్తం 25 మంది పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. దీంట్లో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మందిలో, తర్వాత మియాపూర్లో దాంట్లో ఎఫ్ఐఆర్ అయిన దాంట్లో కూడా దీంట్లో కొంతమంది దాంట్లో కూడా ఉండడంతో కూడా పోలీసులు మరి అక్కడ మియాపూర్కి సంబంధించిన పోలీసులు కూడా నోటీసులు ఇచ్చి వీరిని దర్యాప్తు చేస్తారా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అవుతుంది. ఈ కేసులో బెట్టింగ్ యాప్లతో కూడా అంటే కాసులకు కకృతి పడి మాత్రమే ఈ వ్యవహారం పైన కూడా ప్రచారం చేస్తారని చెప్పి కూడా మొదటి నుంచి కూడా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వాటి అంటే కేవలం బెట్టింగ్ యాప్లో ఊబిలో పడి తర్వాత బెట్టింగ్లో డబ్బులు పెట్టి తర్వాత వాళ్ళైతే
ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, లాభాలు వస్తాయని ఒక ఆశ చూపించి వీళ్ళు ప్రచారం చేయడం సరికాదని చెప్పి కూడా సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున దుమారం లేపిన సంగతి తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ పోలీస్ యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని యాప్లకు సంబంధించి కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా 108 యాప్లకు సంబంధించి కూడా మొత్తం బ్లాక్ చేయడం, తర్వాత వాటిని ప్లే స్టోర్ నుంచి కూడా తొలగించిన పరిస్థితి ఉందని చెప్పి కూడా పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. ఎవరైతే బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రచారం చేస్తున్నారో వాటిని నమ్మొద్దు, తర్వాత కేవలం అది డబ్బులు కొల్లగొట్టడానికి మాత్రమే ఈ యాప్లకు సంబంధించి ప్రచారం చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు పోలీసులు అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బెట్టింగ్ యాప్లకు ఎవరైతే బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీ డబ్బులు పోతాయని చెప్పి కూడా పోలీసులు అయితే చూస్తున్నారు. కానీ ఈ కేసులో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ద్వారా బెట్టింగ్ యాప్లతో పెట్టుబడులు పెట్టిస్తున్నారో వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు అయితే ప్రస్తుతం హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈ రెండు పిఎస్లో కూడా కేసు నమోదైన సంగతి తెలిసింది. ఇటు పంజాగుట్ట మియాపూర్కు సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దర్యాప్తు తర్వాత పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఉన్నప్పుడు మీకు ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు 2019 అని కాదు, 2009లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆక్షన్ వేస్తే అలాట్మెంట్ కాదు, అలాట్మెంట్కి ఆక్షన్కి కొద్ది తేడా తెలుసుకోండి. ఆక్షన్ వేస్తే ఫెయిర్ ఆక్షన్లో మిగతా వాళ్ళతో పాటు మేము ఆక్షన్లో పాల్గొని హైయెస్ట్ రేట్, అప్పటికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హైయెస్ట్ రేట్ పెట్టి తీసుకున్నది మేము. కాబట్టి ఒకసారి ఎవరో మీకు బ్రీఫ్ చేస్తూ ఉన్నారు, వారిని డేటానా సరిగ్గా ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ రెండు విషయాలు కూడా ఎందుకు మాట్లాడారో ఎవరు మాట్లాడిచ్చారో నాకు తెలుసు. వారి గురించి కూడా చివరిలో నేను మాట్లాడతాను. అయితే ఈ రెండు విషయాలు కూడా, ఒకటి క్యారెక్టర్ అసోసియేషన్ చేసేది ప్రయత్నం మీది, ఏదో డేటా గురించి ఫోన్ డేటా గురించి ఏదో మాట్లాడి, రెండవది ఈ ల్యాండ్ ఇష్యూ వేసి మనం టాపిక్ ఎలాగోలా డైవర్ట్ చేద్దామనే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. కానీ అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. మూడో విషయం, 3 ముక్కలు అన్నా కదా, మూడో ముక్క ఇది. మూడో విషయం ఏదైతే ఈ క్రషర్స్ విషయం, క్రషర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారు అనే దాని మీద మీరు చెప్పారట, నేనేదో కేసు పెట్టించాను, రెడ్ బుక్లో ఉంది, దాన్ని తీసుకొని ఈ కేసులు చేస్తూ ఉన్నారు, ఈ 9 నెలల నుంచే పెట్టారు. అమ్మా మీరు మరి చూసారో లేదో, నేను మీడియా మిత్రులు కూడా ఇస్తాను, దాని తర్వాత ట్విట్టర్లో కూడా షేర్ చేస్తాను, అందరూ కూడా చదువుకోవచ్చు. ఇది స్టేట్మెంట్ ఎవరిచ్చారంటే పి జాషువా, ఐపీఎస్ ఆఫీసర్. ఈయనకి సర్వీసు 2040 దాకా ఉంది సర్వీసు. ఆయన కెరియర్ ముందు చాలా పెద్ద కెరియర్ ఉంది. అటువంటి వ్యక్తి ఆయన సంతకం పెట్టి ఈ స్టేట్మెంట్ని ఇవ్వటం జరిగింది. ఈ స్టేట్మెంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది ఏమి అంటే, ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్, దీనికి ఈ యాజమానికి నాకు ఎటువంటి బంధుత్వం లేదు, ఎటువంటి బిజినెస్ పరంగా ఏమీ లేదు, నాకు ఎటువంటి ఇది లేదు. ఈ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే ఆయన మీదకి ఏం చేశారనేది క్లియర్గా చెప్పుంది. 2021లో ఆగస్టు 24వ తారీఖున, ఆగస్టు 2021లో మీ వైపు నుంచి మీరు ఒక కంప్లైంట్ని వీళ్ళ పైన మీరు మూవ్ చేయడం జరిగింది. ఏమని మూవ్ చేశారు? మీ స్వహస్తాలతో మీరే మూవ్ చేశారు, నేను మూవ్ చేసింది కాదు. ఇదేదో 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది కాదు. ఇది మీరు కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్లో చాలా అక్రమం జరుగుతూ ఉంది, దీని మీద ఫైన్ వేయండి అని చెప్పి మీరు కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ పెట్టిన దాని మీద జాషువా గారు దీని మీద ఇది చిన్న విషయం కదా అని చెప్పి యాక్ట్ చేయలేదు. యాక్ట్ చేయకపోతే మీరేం చేశారు? మీరు తిరగని ఆఫీస్ లేదు, ప్రతి ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు, ఆయనకి ఫోన్ చేయించారు. మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేదు. మీరు ఈ విషయం పైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి మాధవరెడ్డి అనే సాక్షి జర్నలిస్ట్ని తీసుకొని మీరు వెళ్ళి, ఏమి ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎస్పీ గారు మీరు ఎందుకు యాక్ట్ చేయరు అని చెప్పి మీరు ఫోన్ చేయించి అడిగించలేదు? అడిగించారు, మీరు దీని గురించి అడిగించారు. ఇవన్నీ కూడా మీరు తలుపు తట్టారు. ఇదిగో ఈ కంప్లైంట్
గురించి మీరు కంప్లైంట్ పెట్టింది 2021లో పెట్టి ఏమని చెప్పారంటే దీనిపైన స్టోన్ క్రషర్స్ పైన లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ పైన ఈ ఫైన్ వేసే అవకాశం ఉంది అని చెప్పి మీరు కంప్లైంట్ పెట్టారు. దాన్ని జాషువా గారు ఎస్పీ గారు ఆ రోజు మూవ్ చేయకపోతే ప్రతి ఆఫీస్కి ప్రతి ఒక్క పొలిటికల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ పెట్టారు. అప్పటికీ మూవ్ అవ్వలేదు. అప్పటికి మూవ్ అవ్వకపోతే మీరు ఇంకా గట్టిగా ప్రెషర్ పెట్టేటప్పటికి జాషువా గారు ఏం చేశారంటే ఇది అప్పుడున్న ఎస్పీ గారు ఏం చేశారంటే దీన్ని మా దగ్గర ఆ రోజు ఏదైతే ఆయన హెడ్ చేస్తూ ఉన్నారో దాంట్లో ఉన్న ఆఫీస్లో మా దగ్గర సరిపడా దీన్ని అసెస్ చేయడానికి మనుషులు లేరు, విజిలెన్స్ దగ్గర సరిపడా మనుషులు లేరు అని చెప్పి ఏడీ మైన్స్కి ఇదిగోండి ఇది వెరిఫై చేయండి, ఎమ్మెల్యే గారు ఆ రోజున్న ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇచ్చారు, వెరిఫై చేయండి అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా 2020-21లో ఇచ్చిన తర్వాత ఆ ఏడీ మైన్స్ వారు దీనిపైన ఈ స్టోన్ క్రషర్స్ పైన విపరీతమైన ఫైన్ మీ ప్రెషర్తోనే అది కూడా రాశారు. మీరు పొలిటికల్ ప్రెషర్ పెడితేనే వాళ్ళు విపరీతమైన ఫైన్ దీనిపైన లెవీ చేయబోయారు. ఎందుకు లెవీ చేయబోయారు, ఎందుకు రాశారు? మీరు ఈ స్టోన్ క్రషర్ పైన విపరీతమైన ఫైన్ రాయించిన తర్వాత వారిని ఇదిగో మేము ఇంత ఫైన్ అయిపోతా ఉన్నాం అని చెప్పి వారిని మీరు బలవంతంగా తీసుకుని వచ్చి ఇదిగో ఫైన్ అన్నా కట్టు లేకపోతే నాకన్నా కప్పం కట్టు అని చెప్పి మీరు డబ్బులు తీసుకున్నారా లేదా? ఇవన్నీ నేను చెప్తున్నవి కాదు. ఇది 2040 దాకా సర్వీసు ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసరు చెప్తా ఉన్నది. జాషువా గారు అప్పుడు ఎవరైతే విజిలెన్స్కి ఉన్నారో ఎస్పీగా ఆయన చెప్తా ఉంది, ఆయన స్వహస్తాలతో ఇచ్చిన స్టేట్మెంట్, ఆయన సంతకం పెట్టిన స్టేట్మెంట్. అమ్మా ఇవన్నీ కూడా మీరు చేసి ఇదేదో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, ఇప్పుడు కేసులు పెడతా ఉన్నారు, నాయంట పడతా ఉన్నారు అని చెప్పి మీరు మాట్లాడటం అనేది సమంజసంగా లేదు. కాబట్టి మీ వల్ల ఒక ఆఫీసర్ని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. మీ వల్ల వీళ్ళనే కాదు ఏడీ మైన్స్ కానీ అప్పుడున్న ప్రతి ఒక్క ఆఫీసర్ని కూడా మీ స్వార్థం కోసం వీరందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు అంటా ఉన్నారు ఏమనంటే అయ్యా నా పైన అనవసరంగా కేసులు పెడతా ఉన్నారు. అది నీ పైన ఎవరు అనవసరంగా కేసులు పెట్టలేదు, మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి మీరు డబ్బులు తీసుకున్నారని చెప్పి ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆ స్టోన్ క్రషర్ మేము 2 కోట్లు 2.5 కోట్ల దాకా ఇచ్చాము. మా దగ్గర బలవంతంగా తీసుకుంది, మా దగ్గర ఏమీ లేకపోయినా కానీ మా మీద ఒక కేసు పెట్టి బరాయించి ఒక ఇన్వెస్టిగేషన్ చేయించి దాని మీద ఒక ఫైన్ లాగా వేయించి మమ్మల్ని భయపెట్టి బెదిరించి మా దగ్గర డబ్బులు లాక్కుంది అని చెప్పి వాళ్ళు స్టోన్ క్రషర్స్ వాళ్ళు కేసు పెట్టారు. వారికి నాకు సంబంధం లేదు. ఆ పెట్టిన కేసుకి జాషువా అనే వ్యక్తి ఇది జరిగింది అని నేరేషన్ క్లియర్గా చెప్పారు. ఆ రోజున్న ఎస్పీ క్లియర్గా చెప్పారు. నా మీద కూడా చాలా ప్రెషర్ పెట్టారు, పొలిటికల్ ప్రెషర్ పెట్టి నన్ను యాక్ట్ చేయమంటే నేను వెళ్ళి యాక్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పి ఆయన కూడా క్లియర్ స్టేట్మెంట్. ఇన్ని స్టేట్మెంట్లు ఉన్న తర్వాత నేను చేయించానని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి ఇంతకంటే ప్రూఫ్ లేదు. ఇది దయచేసి మీడియా వాళ్ళకి ఇస్తాను, మీరు చూసుకోండి. ఇందాక చెప్పాను ఈ మొత్తం వ్యవహారాన్ని ఏదైతే క్యారెక్టర్ అసాసినేషన్ కానీ టాపిక్ డివర్షన్ కానీ ఇవన్నీ కూడా మీకు ఎవరో బ్రీఫ్ చేస్తూ ఉన్నారు. నేను వారికి చెప్తా ఉన్నా, నేను 2024 జనవరిలో నేను రిజైన్ చేసి బయటకు వచ్చాను. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా నేను ఏ ఒక్క వ్యక్తి గురించి కానీ బయట కానీ మీడియా ముఖంగా కానీ పబ్లిక్లో ఎలక్షన్స్ టైంలో కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ ప్రైవేట్గా కానీ ఎక్కడా కూడా నేను ఏ వ్యక్తి గురించి మాట్లాడింది లేదు, ఏ వ్యక్తి గురించి తప్పుగా ఎవరి దగ్గర మాట్లాడింది లేదు. కానీ ఈరోజు ఎవరైతే మీరు వెనకమాల నుంచి మాట్లాడిస్తూ ఉన్నారో, ఎవరైతే మీకు ఈ టాపిక్ డైవర్షను క్యారెక్టర్ అసాసినేషన్కి ట్రై చేస్తూ ఉన్నారో నేను వారికి చెప్తా ఉన్నా, ఇప్పటిదాకా నేను రిస్ట్రైన్గానే ఉన్నాను, నేను ఎక్కడ మాట్లాడను. కానీ ఈ రోజు నుంచి నాకు కూడా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, నేను మాట్లాడే అవకాశం వస్తుంది, నాకు చాలా అవెన్యూస్ ఉంటాయి. వచ్చిన అవకాశంలో వచ్చిన ప్రతి ప్లాట్ఫామ్ మీద వచ్చిన ప్రతి అవెన్యూలో కూడా నేను మిగతా వాళ్ళలాగా ఏదో బూతులు తిట్టే కార్యక్రమం నా వల్ల కాదు, నాకు చేత కాదు. మున్నంగి రత్తారెడ్డి అనే వ్యక్తి దగ్గర డబ్బు తీసుకున్నారు, ఇవ్వలేదు. వీళ్ళందరూ అబ్బాస్ ఖాన్ వీళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారు. సత్తా వేములయ్య, నాగయ్య, రాజేష్ నాయుడు, గట్టా హేమ, ప్రదీప్
వీళ్ళందరూ కూడా నీతో పాటు తిరిగిన వారు, నీతో పాటు పనిచేసిన వాళ్ళు, వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని, వీళ్ళందరి దగ్గర డబ్బులు ఎగ్గొట్టి, వీళ్ళందరినీ కూడా బెదిరించి అధికారాన్ని అడ్డు పెట్టుకొని, ఇవన్నీ వీళ్ళందరూ కూడా టీడీపీ నాయకులేనా? వీళ్ళందరూ నీ చుట్టూ ఉన్న వాళ్ళే కదా మొన్నటిదాకా. వీరందరికీ ఏం సమాధానం చెప్తారు మీరు? ఇవన్నీ నిజం కదా? వీటన్నిటికంటే ముఖ్యమైనది పసుమర్రు రైతుల దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నారు? ఎందుకు వెనక్కి ఇచ్చారు అసలు? ఇంకొకటి, మీరు నిజంగా డబ్బులు తీసుకోపోయి ఉంటే నా దగ్గరికి 10 రోజుల క్రితం ఒక వ్యక్తిని ఎందుకు పంపించారు? ఈ కేసు ఆపండి, మేము ఎవరికైతే వారికి స్టోన్ క్రషర్స్ ఉన్నారో వారికి డబ్బులు ఇస్తాము అని చెప్పి మా దగ్గరికి ఎందుకు వ్యక్తిని పంపించారు? ఎందుకు పంపించారు? అప్పటికీ చెప్పారు. ఆ మధ్యవర్తిని పంపించి చెప్పడం కూడా ఏం చెప్పారంటే, మేము గుంటూరులో కౌన్సిలర్ ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గర దుర్గారావు అనే కౌన్సిలర్ ఎవరు ఉన్నారు, ఆ వ్యక్తి దగ్గరే మేము ఇవ్వాల్సిన డబ్బులు మేము పెడతాము, ఈ కేసు వెనక్కి తీసుకోండి, తీసుకుంటే కనుక మేము ఈ డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి. మరి మీరు తప్పు చేయనప్పుడు ఇవన్నీ ఎందుకు చేశారు? ఇది చేయలేదని చెప్పండి. మీరు మనిషిని పంపించలేదు, మధ్యవర్తిని పంపించలేదని చెప్పండి. ఇవన్నీ ఒక తప్పు తర్వాత మీరు చేసి దానిపైన వాళ్ళు స్టోన్ క్రషర్స్ వాళ్ళు వెళ్ళారు, పోలీసులు కేసు పెట్టారు, దాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉంటే ఇదేదో మేము రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, బ్లూ బుక్ రాజ్యాంగం, ఇది ఎక్కడి? వీళ్ళందరికీ మరి సమాధానం చెప్తారు. వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళందరూ కూడా మరి ఇదేం పద్ధతి? కాబట్టి ఒకసారి మాట్లాడే ముందు మనం ఏం చేసాము, మనం నిజం మాట్లాడుతున్నామా అబద్ధం మాట్లాడుతున్నామా బేరీజ్ వేసుకొని మాట్లాడితే బెటర్. దాన్ని తప్పి మాట్లాడితే తప్పకుండా అన్ని బయటకు వస్తాయి. మీరు కాల్ డేటా తీశారు, కాల్ డేటా ద్వారానే నన్ను అసాసినేషన్ చేయాలని చెప్తున్నారు, ఫ్యామిలీ మొత్తాన్ని బదనాం చేశారు, నాకంటూ ప్రైవసీ ఉంటుందా అని చెప్పాను. నేను ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. అయ్యా, మా ఇంట్లో కూడా ఆడవారు ఉన్నారు, మా ఇంట్లో వాళ్ళకి ఒక న్యాయం, ఆవిడికి ఒక న్యాయం అయితే నేను భావించను. ఆ వ్యక్తిని కాదు, అటువంటి వ్యక్తిని కాదు. వారికి ఒకటే న్యాయం. అక్కడ ఉన్న ఆవిడ కాల్ డేటాని ఎవరు తీర్చలేదు. నేను చెప్తున్నాను, మా ఇంట్లో వాళ్ళు తీర్చకపోతే ఆవిడ తీస్తాం మనం. ఇది దౌర్భాగ్యమైన ఆరోపణ. ఎందుకంటే దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఇది కేవలం దీని గురించి ఎందుకు మాట్లాడతానంటే, ఒకటి టాపిక్ డైవర్షన్, అసలు విషయం నుంచి తప్పించడానికి ఈ టాపిక్ని మార్చి దీని గురించి మాట్లాడటానికి. ఇదే చెప్తా ఉన్నా కదా, అసలు విషయం గురించి మాట్లాడకుండా ఇది ఏంటమ్మా వీళ్ళందరికీ ఎందుకు ఈ స్టోన్ క్రషర్స్ వాళ్ళ దగ్గర ఎందుకు డబ్బు తీసుకున్నావు, వీళ్ళ దగ్గర ఎందుకు డబ్బు తీసుకున్నావు, ఇప్పుడు ఎందుకు అసలు వెనక్కిస్తా అంటున్నావు అనే దాని గురించి మాట్లాడకుండా ఉండాలి. ఈ టాపిక్ అంతా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా పాత టాపిక్స్ ఏదో తీసి వేరే టాపిక్స్ డైవర్షన్ చేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రజలు తెలుసు, వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎటువంటి వారు అని చెప్పి, కాబట్టి వాళ్ళని నిర్ణయిస్తారు. కానీ ఒకటైతే చెప్తా ఉన్నా, నన్ను ఇప్పటిదాకా నేను ఎవరి గురించి మాట్లాడలేదు. ఎలక్షన్ సమయంలో కూడా ఎలక్షన్లో ఏదో నేను చేశాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పవాడు. టైమే అందరికీ సమాధానం చెప్తే నేను వదిలేశాను. నిజంగా టైమే కొంతమందికి సమాధానం చెప్పింది, వాళ్ళే తెలుసుకున్నారు, అంత అయింది. నేను ఇప్పుడు కూడా చెప్తాను, నేను ఎప్పటిదాకా నేను ఎత్తలేదు, మీరే ఎత్తారు, మీరే నా పేరు ఎత్తారు, మీరే మాట్లాడిచ్చారు. ఆవుతో తప్పకుండా నేను కూడా మాట్లాడతాను, నేను కూడా పేరు ఎత్తి మాట్లాడతాను. థ్యాంక్ యూ. టీటీడీ ధర్మకర్తల పాలక మండలి నేడు 2025-26 వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టనుంది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరగనున్న టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో 5,400 కోట్ల అంచనాతో పద్దు ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్తో పాటు 30 అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రైవేటు బ్యాంకుల్లోని టీటీడీ డిపాజిట్లను జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్పై చర్చించనున్నారు. వేసవి సెలవుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లపై సమావేశంలో చర్చించనున్నారు. భక్తులకు మరింత నాణ్యమైన ఆహారం, తాగునీరు అందించేందుకు, వాటి నాణ్యతని పరిశీలించేందుకు టీటీడీలో క్వాలిటీ మేనేజర్ పోస్ట్ని శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి కోరుతూ నిర్ణయం తీసుకోనున్నారు. శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో పరిచారక ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నియమ నిబంధనల్లో 1989 సర్వీస్ రూల్స్ మార్పులపై ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని నిర్ణయించనున్నారు. ఎస్వీ మ్యూజియంలోని పురాతన వస్తువుల పరిరక్షణకు హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియం నిపుణుల సహకారం తీసుకోవాలని, దీనికి కావాల్సిన 18.20 లక్షల రూపాయల కేటాయింపుపై చర్చించనున్నారు. జమ్మూలోని శ్రీవారి ఆలయంలో 22 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించేందుకు ఆమోదం తెలపనున్నారు.
తిరుమల శ్రీవారి సన్నిధిని కొందరు స్థానికేతరులు అపవిత్రం చేస్తున్నారు. బాలాజీ నగర్ సమీపంలో పాచి కాల్వ గంగమ్మ ఆలయ ప్రాంతంలో ఎటు చూసినా ఖాళీ మద్యం బాటిళ్లు కనిపిస్తున్నాయి. బాలాజీ నగర్ ని పక్కన టీటీడీ ఇంజనీరింగ్ విభాగం లేబర్ కాలనీ ఏర్పాటు చేసింది. కార్మికుల ముసుగులో కొందరు వ్యక్తులు మద్యం సేవించి భక్తుల రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. గొడవలకు దిగుతూ భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నారు. మరోవైపు కొందరు వ్యక్తులు కూలీల ముసుగులో తిరుమలకు పెద్ద ఎత్తున అక్రమంగా మద్యం బాటిళ్లు తరలిస్తున్నారు. టీటీడీ చేపట్టిన పలు నిర్మాణాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూలీలను కొండపైకి తరలించారు. వారంతా పాచికాల్వ గంగమ్మ ఆలయ సమీపంలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల ఓ ఇద్దరు యువకులు మద్యం సేవించి అర్ధరాత్రి డి టైప్ క్వార్టర్స్ వద్ద హల్చల్ చేశారు. విజిలెన్స్ అధికారులు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వారిని పట్టుకుని పంపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అసాంఘిక కార్యకలాపాలు చేసే వ్యక్తులను తిరుమల కొండపై నుంచి తరలిస్తున్నారు. పాచికాల్వ గంగమ్మ ఆలయ ప్రాంతంలో తాత్కాలిక నివాసాలు తొలగించారు. నేర చరిత్ర ఉన్న అనధికార వ్యక్తులను గుర్తించేందుకు సాంకేతికతను వాడుతున్నారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఇద్దరు బైక్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 31 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నల్లజర్ల మండలం మారేళ్లమూడికి చెందిన దినసరి కూలీ తూర్ల సోమయ్య అప్పుల వల్ల ఊళ్ళో ఉండలేక 3 నెలల క్రితం రాజమహేంద్రవరం వచ్చాడని పోలీసులు తెలిపారు. అప్పులు తీర్చేందుకు కనిపించిన బైకులు దొంగతనం చేస్తున్నట్టు చెప్పారు. జగన్నాథపురానికి చెందిన చీర్ల కిషోర్తో బైకులు అమ్మేందుకు ఒప్పందం చేసుకున్నట్టు వివరించారు. ఫస్ట్ కాంప్లెక్స్ దగ్గర వెహికల్ చెక్ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఇద్దరు వ్యక్తులు దొరకడం జరిగింది. అందులో ఒకరి పేరు తోర్ల సోమయ్య, దాదాపు 31 బళ్ళు ఇతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. బైకుల్ని చర్ల కిషోర్ అనే అతని ద్వారా అమ్మటం జరుగుతుంది. వీళ్ళిద్దరిని కూడా ఇవాళ అరెస్ట్ చేశాం. కూలి పని చేసుకునేవాడు, కాకపోతే వీటికి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంది. భార్యను వదిలేసి వేరే అమ్మాయితో జలసాలకు అలవాటుపడి ఈ ప్రవృత్తిని ఎంచుకున్నాడు.